జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, ప్రతీకారేచ్ఛతో రగిలిపోవడం, దాంతో పాటు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. వైకాపా పాలనలో ఏ వర్గాల వారు సంతోషంగా లేరని, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. దళితుల 27 పథకాలను రద్దు చేసి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎండగట్టేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారన్నారు. 15న జగ్గంపేట, 16న పెద్దాపురం, 17న ఆనపర్తి వస్తారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17న మధ్యాహ్నం సామర్లకోటలో బయలుదేరి బిక్కవోలు, బలభద్రపురం మీదుగా చంద్రబాబు ఆనపర్తి చేరుకుని అక్కడి నుంచి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని మాజీ మంత్రులు జవహర్, చినరాజప్ప, పరిశీలకులు గంటా గౌతమ్, పరశురి కృష్ణ, రవి, స్థానిక నాయకులు ఏర్పాట్లు పరిశీలించి చంద్రబాబు పర్యటన ఖరారు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థను నిర్వీర్యం చేయడం, ప్రతీకారేచ్ఛతో రగిలిపోవడం, తదనుగుణంగా ప్రజలను ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 3 సంవత్సరాలు 8 నెలల్లో దళితులు కానీ, బడుగులు కానీ, బలహీన వర్గాలు కానీ, కాపులు కానీ ఏ వర్గం కూడా సంతోషంగా లేకపోవడం, దాంతోపాటుగా విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయడం, దళితుల 27 పథకాలను రద్దు చేసి ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని పక్కదారి పట్టించినటువంటి పరిస్థితుల్లో ఇదంతా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని ఎండగట్టడం కోసం 14, 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి పర్యటనని ఏర్పాటు చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ప్రజలు హింసించబడతా ఉన్నారో వాళ్ళ భరోసా కల్పించడం కోసం ఈ రోడ్ షో అనేది ఉపయోగపడుతూ ఉంది. ప్రజల కష్టాలను తెలుసుకోవటం, ప్రజలతో మమేకమవటమే ప్రధాన ఉద్దేశంగా ఉంది. 15వ తారీఖు జగ్గంపేట, 16వ తారీఖు పెద్దాపురం, 17వ తారీఖు అనపర్తి రావడం జరుగుతూ ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క రోడ్ షోని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డికి మేలుకొల్పు చేయడం కోసం కూడా యాత్ర ఉపయోగపడుతూ ఉంది. ఇప్పటికే నష్టపోయినటువంటి వర్గాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే అంశాన్ని కూడా ప్రజలందరూ కూడా గుర్తించారు. ఆ గుర్తించిన దానికి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ద్వారా ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు 17వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనపర్తి నియోజకవర్గం పర్యటనకు రావడం జరుగుతూ ఉంది. 17వ తారీఖు మధ్యాహ్నం సామర్లకోటలో బయలుదేరి బిక్కవోలు, బలభద్రపురం మీదుగా అనపర్తి చేరుకోవడం, అనపర్తిలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ముఖ్యంగా రైతులు కానీ, వ్యాపార వర్గాలు కానీ, ఉద్యోగస్తులు కానీ తీవ్రమైన వేధింపులకు గురి కావడమే కాకుండా వారిలో ఒక తీవ్రమైన అసంతృప్తి గూడు కట్టుకుంది. ఈ పరిస్థితుల్లో ఆ వర్గాల్లో ఒక భరోసా కల్పించడం కోసం, వారికి అండగా నిలవడం కోసం చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనలు మొదలుపెట్టడం జరిగింది. బాదుడే బాదుడు కార్యక్రమం, ఆ తర్వాత ఇదే కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యంగా ప్రజాదరణ లభిస్తూ ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతూ ఉంది.